అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. భువనగిరి జిల్లా కేంద్రంలో ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహంలో 10వ తరగతి చదువుకునే భవ్యశ్రీ వైష్ణవి ఆత్మహత్యలకు కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ వార్డెన్ లక్ష్యం వల్లే అర్ధరాత్రి వేళ కొందరు ఆటో డ్రైవర్లు హాస్టల్లోకి చొరబడి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట నగర సంయుక్త కార్యదర్శి ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్ సాయి, కార్తిక్, రాజు, సంతోష్, రోహిత్, రవితేజ, సాయి కృష్ణ, భరత్, విష్ణు, అమృత తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే 3 రోజుల క్రితం చూసుకున్నట్లయితే భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ సంక్షేమ హాస్టల్లో భవ్యశ్రీ వైష్ణవి అనే విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మహత్య గల కారణాలు ఇంతవరకు తెలియకపోవడం సిగ్గుచేటు. ఈ విద్యార్థి కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తోంది. ఈ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు లేక 2 ఆటో డ్రైవర్లు హాస్టల్లో పోయి విద్యార్థుల మీద దాడి చేసి మరీ విద్యార్థులను చంపేయడం జరిగింది. దీనిని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కుమారి ఆంటీ మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద లేకుండా పోతూ ఉంది. కుమారి ఆంటీ ఒక్కరు షాపింగ్ చేస్తే వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి ఈరోజు విద్యార్థుల ప్రాణాలు కోల్పోయినా కానీ 3 ప్రాణాలు కోల్పోయి 4 రోజులు 3 రోజులు గడుస్తున్నా కానీ ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం. వెంటనే విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తోంది. లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తా ఉంది. జై హింద్, జై భారత్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.